ఈ దెబ్బతో ఇండస్ట్రీ మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు రా నాకు దిల్ రాజు పైన నమ్మకం వచ్చింది. నాకు దిల్ రాజు అంటే గౌరవం పెరిగింది. అబ్బో, ఎందుకు పెరిగిందబ్బా? మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాంగా. ఓకే, చెప్తా విను. మలయాళం ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడితే వాళ్ళని ఇండస్ట్రీ నుంచి పర్మనెంట్గా బ్యాన్ చేస్తారు. ఆ రూల్నే మన తెలుగు ఇండస్ట్రీ టీఎఫ్ఐ కూడా తీసుకొస్తున్నారు. ఈ రూల్నే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా తీసుకురావడానికి దిల్ రాజు గారు పునాది వేశారు అండ్ మాట కూడా ఇచ్చారు. మలయాళం ఇండస్ట్రీలో ఎలాగైతే స్టార్ హీరోస్ కానీ ఆ ఇండస్ట్రీ వాళ్ళు కానీ డ్రగ్స్ వాడితే వాళ్ళని పూర్తిగా ఇండస్ట్రీకి రాకుండా బ్యాన్ చేస్తారు, మన తెలుగులో కూడా అలానే బ్యాన్ చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు మన దిల్ రాజు. వావ్, దిల్ రాజు గారి గురించి ఇంత మంచిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదురా. ముసలోడు కానీ మహానుభావుడు, అప్పుడప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. అవునరా మాము, నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఇది ఇండస్ట్రీలో మంచి నిర్ణయంగా మారుతుంది అండ్ ఎవ్వరు తప్పు చేయడానికి అంగీకరించరు. ఇలా అయితే ఇలాంటి నిర్ణయాలు ఎలా అయితే తీసుకున్నాడో సినిమాలు కూడా మంచిగా తీస్తే అదే హ్యాపీ. ఇప్పుడు దాని గురించి వద్దు. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. మన ఇండస్ట్రీలో కూడా ఈ డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువగానే ఉంది. ఇది బయటికి తెలీదు, కాకపోతే ఇదే నిజం. దీన్ని నిర్మూలించాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.